Hello guys, welcome back to my channel. This is Fit Sidhu. సో ఈరోజు చెప్పబోయే కంటెంట్ మళ్ళీ వెయిట్ గెయిన్ గాయ్స్ గురించి. సో చాలామంది నిన్న వీడియోలు చూస్తున్నా కూడా చాలామంది వెయిట్ లాస్ వస్తాయి, వెయిట్ గెయిన్ అంటారు. మళ్ళీ ఏం తినాలి వెయిట్ గెయిన్ కోసం అని చెప్తారు. సో వాళ్ళ కోసం నేను సింపుల్గా కొన్ని ఐటమ్స్ యాడ్ చేసేస్తున్నా, అంటే యాడ్ చేసి ఇచ్చేస్తున్నా. ఇవి మీకు హెల్ప్ అవుతాయి చాలా, ఇవి తింటే అని చెప్పేసి. సో మీరు రెగ్యులర్ బేసిస్ విన్నారనుకో మీకు నిజంగానే చాలా హెల్ప్ అవుతుంది వెయిట్ గెయిన్ అవ్వడానికి. సో వీడియోని మాత్రం మీరు కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఏం తినాలనేది. సో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇవన్నీ నేను చెప్పేటివి. సో డెఫినెట్గా 100% మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో వీడియోని మాత్రం మెండుగా చూడండి. అండ్ కొత్త సబ్స్క్రైబర్స్ సారీ అండ్ కొత్త వ్యూవర్స్ ఎవరైనా సరే ఛానల్ని తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా ఇన్ఫర్మేషన్ రాబోతుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుంటే, సో మీరు ఫస్ట్ యాడ్ చేయాల్సింది ఏదంటే, వెయిట్ గెయిన్ అనగానే చాలామంది గుర్తుకొచ్చేది ఎగ్స్, చికెన్, బనానాస్. సో ఇవన్నీ కేటగిరీస్ ఉంటాయి కదా, ఈ డైరీ ఫార్మ్స్ కానీ, ఈ మీట్ కానీ, అన్నీ డిఫరెంట్గా కేటగరైజ్ చేసిన. సో ఈ డిఫరెంట్ కేటగరీ చేసిన ప్రతి ఒక్క ఐటమ్ మీరు ఇంక్లూడ్ చేసేయండి విచ్చలవిడిగా. 100% అయిపోతారు మీరు. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఎట్లా యాడ్ చేసి చికెన్ అండ్ ఎగ్స్, రెడ్ మీట్స్ అన్నట్టు. రెడ్ మీట్ అంటే ఏంటంటే మాంసం అంతే. అంటే మన చికెన్ ఇంకేం తింటాం కదా, చికెన్. సో చికెన్ కానీ మీ దగ్గర మటన్ ఉన్నంత ఉందంటే వేసుకోండి, మళ్ళీ అంతే ఏం లేదు. సో నేను చెప్పేటి ప్రతి ఒక్క ఐటమ్ మీరు డైలీగా తినాలి. సో ఏదో ఒక రోజు తింటా, 2 రోజులు తింటా, వారంలో 2 రోజులు తింటాను అనేటోళ్ళు ఉంటారు చాలామంది. అట్లా అయితే నడవదు ఇది జిమ్ వెయిట్ గెయిన్కి. సో మీరు డైలీ ఇంటేక్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో దీంట్లో మీరు రెడ్ మీట్లు అన్నప్పుడు చికెన్ తినొచ్చు. అండ్ చికెన్తో పాటు మీరు ఎగ్స్ కూడా యాడ్ చేయాల్సిందే. సో నేను వారం 2 సార్లు తింటా, 2 సార్లు 3 సార్లు తింటా అంటే కుదరదు. సో అట్లీస్ట్ మీరు 6 టైమ్స్ అయితే తినాలి పక్కాగా. సో 6 టైమ్స్ అయితే మీరు మస్ట్ అండ్ షుడ్ ఇంక్లూడ్ చేయండి మీ డైట్లో రెడ్ మీట్ని. అప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ రెడ్ మీట్తో పాటు ఎగ్స్ కూడా ఇంక్లూడ్ చేసేయండి. సో అది ఇంకా డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ప్రోటీన్ వస్తుంది, మంచి ఫ్యాట్స్ వస్తాయి, మంచి మీకు వెయిట్ కూడా అవుతుంది. సో సెకండ్ వన్ చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఇన్స్టాగ్రామ్లో రీల్ ఒకటి పెడుతూనే ఉంటాడు రోజుకొకటి. ఏంటంటే గిదే అందులో ఏమేమో యాడ్ చేస్తుంటారు, బనానాస్, ఓట్స్. సో మొత్తం పక్కన పెట్టేస్తే అది మాత్రం చాలా హెల్ప్ అవుతుంది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మనం అందులో ఓట్స్ యాడ్ చేస్తాం. సో నేను చెప్పే ఐటమ్స్ మాత్రం యాడ్ చేసుకొని దాన్ని తయారు చేసుకోండి మీరు సపరేట్గా. ఫస్ట్ మీరు ఓట్స్ యాడ్ చేయండి, ఒక 30 to 50 గ్రామ్స్ ఓట్స్ యాడ్ చేసి, అందులో ఒక 200 ml or 250 ml మిల్క్ యాడ్ చేసి, అందులో ఒక 1 or 2 స్పూన్స్ పీనట్ బటర్ వేసి, అందులో బాదామ్స్, ఆల్మండ్స్ అవన్నీ వేసి, బనానాస్ వేసి తింటే షేకర్ చేసుకొని తాగితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, అది చాలా హెల్ప్ అవుతుంది మీకు. దాన్ని మీరు 2 టైమ్స్ తీసుకున్నా పర్లేదు, తీసుకోండి. దాన్ని 1 టైం అట్లీస్ట్ 1 టైం అయితే తీసుకోండి పక్కగా. సో మీ దగ్గర ఇంకా ఉంటే 2 టైమ్స్ కూడా తీసుకోండి. బట్ చాలా హెల్ప్ అవుతుంది అది వెయిట్ గెయిన్ మాత్రం. వెయిట్ గెయిన్కి కీ లాంటిది అది ఆ షేకర్ మాత్రం. ఎందుకంటే ఆ ఒక్క షేకర్లో మనకు చాలా అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా అది చాలా హెల్ప్ అవుతుంది. దాన్ని మాత్రం నేను అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు వెయిట్ గెయిన్ ఉన్నప్పుడు. మీకు వెయిట్ గెయిన్ అనేది మేజర్గా టార్గెట్ అయితే మాత్రం ఇది మాత్రం 100% తాగండి. ఇంతకుముందు చెప్పిన షేకర్, ఆ స్మూతీలో మీరు కంపల్సరీగా చెప్పిన ఐటమ్స్ అన్ని యాడ్ చేయండి. ఏవేవంటే బనానా, పీనట్ బటర్, ఓట్స్, మిల్క్, ఆల్మండ్స్, 5 ఐటమ్స్. సో మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డైరీ ప్రొడక్ట్స్. తెలిసిందే కదా, ఈ డైరీ ప్రొడక్ట్స్లో మనకు చాలా యూస్ఫుల్ ఫ్యాట్స్ వస్తాయి. సో యూస్ఫుల్ ఫ్యాట్స్ అంటే ఇంకా డైరీ ప్రొడక్ట్స్లో ఏముంటే మనకి ఎక్కువ చెప్పాలంటే కర్డ్ ఉంటుంది, మిల్క్ ఉంటుంది, గీ ఉంటుంది. సో ఇవంటి మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో కర్డ్, మిల్క్, గీని మీరు అసలు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే దీంట్లో మంచి ఫ్యాట్స్ ఉంటాయి. సో అవి మనకు చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు రెగ్యులర్ బేసిస్లో మాత్రం 100%గా మీ మీల్స్ తింటేటప్పుడు మాత్రం గీ యాడ్ చేసుకోండి, అండ్ కర్డ్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ లేకపోతే మీరు మిల్క్ అయితే ఎట్లాగో మనం యాడ్ చేస్తున్నాం కదా ఆ స్మూతీ ప్రిపేర్ చేసేటప్పుడు. సో స్మూతీ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఎట్లాగో మిల్క్ యాడ్ చేస్తున్నాం. సో దాన్ని పక్కన పెట్టేస్తే మనం ఘీ అనేది ఆర్ కర్డ్ అనేది మాత్రం 100% యాడ్ చేయండి. అది ఇంకా మీకు చాలా హెల్ప్ అవుతుంది. డైరీ ప్రొడక్ట్స్ అంటేనే బ్రాండ్ అంబాసిడర్ మన వెయిట్ గెయిన్కి. సో మీరు డైరీ ప్రొడక్ట్స్ కూడా చాలా యాడ్ చేసుకోండి, అండ్ డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఫోర్త్ వచ్చేసి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, నేను వైట్ రైస్ తినాలా, ఇంకేమైనా తినాలా, వెయిట్ గెయిన్ అవ్వాలంటే చపాతీలే తినాలా అట్లా. సో మీకు చాలా హెల్ప్ అయ్యే ఐటమ్స్ అని ఇప్పుడు చెప్తున్నా కాబట్టి, సో దీంట్లో మీకు కార్బోహైడ్రేట్స్ కోసం యాడ్ చేసే ఐటమ్స్ ఏవో నేను క్లియర్ కట్గా చెప్పేస్తాను. సో మీరు వెయిట్ గెయిన్ కోసం అయితే మీకు నాకు తెలిసినంత మాత్రం అయితే మీరు వైట్ రైస్ యాడ్ చేయడం బెస్ట్. వైట్ రైస్ తినడమే బెస్ట్ అంటున్నా. సో మీరు వైట్ రైస్ యాడ్ చేసుకోండి. బ్రౌన్ రైస్లో అంత క్యాలరీస్ ఏం దొరకదు, మీకు ప్రోటీన్ దొరుకుతుంది బట్ క్యాలరీస్ అంత దొరకదు. సో వైట్ రైస్లోనే కొంచెం మంచి క్యాలరీస్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వైట్ రైస్ ఏం వరెస్ట్ థింగ్ ఏం కాదు.
సో మీరు వైట్ రైస్ యాడ్ చేయండి. దాంతోపాటు అది కాదు అంటే మీరు ఇంకా కూడా తినొచ్చు. ఏదంటే మన స్వీట్ పొటాటోస్ ఉంటాయి చూడండి. సో స్వీట్ పొటాటోస్ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సీజన్ నడుస్తుంది స్వీట్ పొటాటోస్ది. సో అది తీసుకోండి స్వీట్ పొటాటోస్. ఇంకా మీకు కావాలంటే బ్రెడ్ ఉంది, బ్రెడ్స్ కూడా ఉంటాయి. సో బ్రెడ్స్ కూడా తీసుకోవచ్చు. బనానాస్, మన కాప్స్ గురించి వస్తే బనానాస్ కూడా కాప్స్ లాంటిదే. సో బనానాస్ కూడా తీసుకోండి. సో ఇవన్నీ సో ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ ఐటమ్స్ అన్నట్టు. సో కార్బోహైడ్రేట్స్ ఉంటే కూడా ఇంకా చాలా హెల్ప్ అవుతుంది. సో అట్లా మీ చెప్పిన ఈ ఐటమ్స్ అన్నీ మీరు మెల్లమెల్లగా యాడ్ చేసుకున్నారు అనుకో మీ డైట్లోకి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది వెయిట్ గెయిన్కి మాత్రం. సో నాకు తెలిసినంత మాత్రం అయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటా. అంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఏమేమి తినాలి, నేను వెయిట్ గెయిన్ అవ్వాలంటే అసలు ఏమేమి తినాలని ఐడియా వచ్చి ఉంటే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు డెఫినెట్గా హెల్ప్ అయిందని చెప్పి అనిపిస్తే మాత్రం డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా మోటివేషన్ వస్తుంది అట్లా సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే. సబ్స్క్రైబర్లు పెరుగుతుంటే ఎవరికైనా మోటివేషన్ వస్తుంటుంది కదా. సో అట్లా సో నాకు చిన్న మోటివేషన్ వస్తుంది. మీకు డెఫినెట్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ నా దగ్గర నుంచి వచ్చిందంటే చాలు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తూనే ఉంటా. అండ్ కీప్ సపోర్టింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.